శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. తెలుగువని ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ మతం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ప్రతి చెట్టులోనూ, ప్రతి పుట్టలోనూ, ప్రతి జంతువులోనూ కూడా దైవత్వాన్ని చూస్తాం. అలాగే మనకున్న మాసాలన్నిటిలోకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసం అయితే మనం గౌరీదేవికి పూజ చేస్తాం, వరలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తాం. భాద్రపద మాసంలో గణపతి నవరాత్రులు చేసుకుంటాం. ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులు చేసుకుంటాం. కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు, సత్యనావ్రతాలు చేసుకుంటాం. ఇలా ఒక్కొక్క మాసంలో మనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మరి ఇప్పుడు మాఘమాసం. మరి ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటి? పూర్వం సదాశివుడు రజతాద్రిపై సుఖాసీనుడై ఉండగా పార్వతీదేవి అడిగిందిట, స్వామి, ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటి తెలపండి అని. అప్పుడు మహాశివుడు చెప్పాడు, సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో ప్రాతకాలాన ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళందరికీ సమస్త పాపాలు తొలగిపోతాయని చెప్పాడు. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసంలో సూర్యోదయ కాలంలో ప్రయాగ క్షేత్రంలో కనుక మనం స్నానం చేసినట్లయితే వాళ్ళకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ప్రయాగ క్షేత్రంలో గంగా నదిలో స్నానం చేస్తే పునర్జన్మ అనేది ఉండదు. ఈ మాఘమాసంలో సూర్యోదయ కాలంలో నదుల్లో కానివ్వండి, చెరువుల్లో కానివ్వండి, లేదా జలాశయాల్లో కానివ్వండి, లేదా బావుల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే సూర్యోదయ కాలంలో స్నానం కనుక ఆచరించినట్లయితే మహాపాతకాల నుండి మనం విముక్తులవుతాం. ఈ మాఘమాసంలో సూర్యోదయ కాలంలో మనం స్నానం చేసి లక్ష్మీనారాయణలను గనక మనం పూజ చేసినట్లయితే మనకి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈ మాఘమాసంలో స్నానం చేసి మాఘ పురాణాన్ని మనం శ్రవణం చేసినట్లయితే మనకు చాలా పుణ్యం వస్తుంది. అయితే ఈ మాఘ పురాణం మనం నదీ తీరంలో కానీ లేదా జలాశయాల దగ్గర కానీ ఎక్కడైనా కనుక ఈ మాఘ పురాణాన్ని మనం పఠనం చేసినట్లయితే మనకు 1000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. అయితే ఈ మాఘమాస స్నానం గురించి తెలియని వారికి, అంటే మాఘస్నాన మహత్యం గురించి తెలియని వాళ్ళకి మనం ఆ మహత్యాన్ని మనం తెలియచేసి వాళ్ళతో కనుక ఈ మాఘమాస స్నానం కనుక మనం చేయించగలిగినట్లయితే మనకు ఎంతో పుణ్యం వస్తుంది. అయితే అలా కాకుండా ఈ మాఘమాస స్నాన ఫలితం తెలిసి ఎవరైనా స్నానం చేయడానికి సంసిద్ధులు అవుతుంటే మనం వాళ్ళని ఏదైనా ఒక కారణం చెప్పి వాళ్ళు స్నానం చేయకుండా మనం ఆపామనుకోండి, మనకు ఈ జన్మలో చేసిన పుణ్యమే కాదు, కిందటి జన్మలో చేసిన పుణ్యం కూడా హరించిపోతుంది. అయితే ఏమండి, మాకు మాఘమాస స్నానం చేసేందుకు అవకాశం లేదు, కుదరట్లేదు, మరి మేము ఏం చేయాలి అని కనుకంటే, ఒకవేళ మాఘమాసంలో స్నానం చేసేందుకు అవకాశం లేని వాళ్ళు మాఘ పురాణాన్ని కనుక విన్నట్లయితే చిరకాలంలో మీకు విష్ణులోకం ప్రాప్తిస్తుంది.